వెంకటేశ్వర్లు గారు. గుడ్ ఈవినింగ్ రాజనీతి వ్యవసాయం తోటి ప్యానల్ మెంబర్స్ కు. రెహమాన్ సారు అడవిలోకి పోయి కెమెరాలు పట్టుకొని మావోయిజం గురించి బాగా చెప్పగలుగుతాడు. ఆయనకు సామాజిక స్పృహ బాగా ఉంది. నేనేం చెప్తున్నానంటే రష్యా విప్లవోద్యమాలు, చైనా విప్లవోద్యమాలు, నేపాల్ విప్లవోద్యమాలు, భారత విప్లవోద్యమాలు. భారత విప్లవోద్యమాలు 1968 నుంచి నక్సల్బరీ ఉత్తరప్రదేశ్ నక్సల్బరీ ఉద్యమాలకు వెళ్ళి ఈ రోజు జరిగినటువంటి ఇవాళ జరిగినటువంటి లొంగుబాటులు, అరెస్టులు, ఎన్కౌంటర్లు 3. భారత విప్లవోద్యమంలో మొత్తం ఫెయిల్యూరే ఉంది. ఇక్కడ భారత విప్లవోద్యమం గత 50 ఏళ్ల చరిత్ర తీసుకుంటే కేడీసీ గానీ, కేఎంసీ గానీ, ఎన్ఐటి గానీ మొత్తం ఫెయిల్యూర్స్ అయినాయి. ఉస్మానియా, కాకతీయ కూడా ఫెయిల్యూర్స్ ఉద్యమాలే ఉన్నాయి. ఇలా ఫెడరల్ కోస్ట్ గానీ, ఇలా చెగువీరో గానీ, లెనిన్ గానీ, మార్క్స్ గానీ వాళ్ళు సక్సెస్ఫుల్. ప్రచండ గానీ, నేపాల్లో ప్రచండ, రష్యాలో మార్క్స్, ఇలా కొరియాలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడున్నటువంటి దాంట్లో అందరూ సక్సెస్ఫుల్ మావోయిజం నడిపించిన వాళ్ళే. ఫెయిల్యూర్ భారత విప్లవోద్యమం. భారత విప్లవోద్యమం ఫెయిల్యూర్ చారు మయంజ దగ్గర నుంచి ఇలా తిరుపతి దగ్గరికి, ఇలా కొండపల్లి సీతారామయ్య కావచ్చు, ఇలా దాదా కావచ్చు, ఇలా లక్షల ఉద్యమకారులు, వేల ఉద్యమకారులు, వందల ఉద్యమకారులు, కగార్ 1, కగార్ 2 మొత్తం ఫెయిల్యూరే. భారత విప్లవోద్యమం అనేది మొత్తం ఫెయిల్యూర్ తివలు. ఎందుకంటే భారతదేశం అని పరిపాలిస్తున్నది బూర్జవ పార్టీలు. అంటే బూర్జవ పార్టీలు ఏ రోజైనా జిందాలకు, ఆదానీలకు, అంబానీలకు, రిలయన్స్లకే ఇక్కడ ఉన్న సంపద, మధ్య భారత ప్రభుత్వాన్ని మొత్తం సంపద మొత్తం సృష్టించి ప్రభుత్వాలు మొత్తం వాళ్ళకే ఇస్తే తప్ప ఆదివాసులకు బుక్కడు బువ్వ పెట్టాలని, బీదలకు బుక్క పెట్టాలని ఎప్పుడు ఆలోచన చేయి. ఇలా 80 ఏళ్ళ చరిత్ర తీసుకుంటే విప్లవోద్యమాలు పుట్టింది సిపిఎంఎల్ పీపుల్స్ వార్ పార్టీ, యూసీసీఆర్ఎంఎల్, డెమోక్రసీ, పిడిఎస్యు, ఆర్ఎస్యు, యూసీసీఆర్ఎంఎల్, వివిధ స్థాయిలో 8 నుంచి 16 మావోయిస్ట్ పార్టీలు, పిడిఎస్ పార్టీలు, పీపుల్స్ వార్, ప్రజాపంజా, న్యూ డెమోక్రసీ, ఇలా అన్ని విప్లవోద్యమాలు కూడా భారతదేశంలో ఫెయిల్ అయినాయి. ఎందుకు ఫెయిల్ అయినాయి అంటే ఇక్కడ బూర్జ విద్యాంతాలు ఉన్నాయి. బూర్జ విద్యాంతాలలో సక్సెస్ కాము. ఇలా ప్రచండ సక్సెస్ నేపాల్లో రాజ్యం వెళ్ళిండు, మార్క్స్ రష్యాలో, లెనిన్ ఇలా 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 ఎక్కడ నేను ఏమంటున్నానంటే చెగవీరో దగ్గర నుంచి మొదలు పెడితే మీరు ఫెడరల్ కోస్ట్ సక్సెస్ అయింది. ఇలా విప్లవోద్యమాలు సక్సెస్ కావాలంటే ఇలా నెగ్లెక్టివ్ ఉండాలి, నెసెసరీ ఉండాలి, అంతరాత్మ ఉండాలి. ఇలా అంతరుద్యమం స్టార్ట్ అయిన తర్వాత భారత విప్లవోద్యమాలు మొత్తం ఫెయిల్ అయినాయి. ఎందుకు ఫెయిల్ అయినా అంటే ఇలా క్రాంతి రణది దగ్గర నుంచి మొదలు పెడితే వివి గారు ఏం చేశారు, జిడి గారు ఏం చేశారు అంటే జిడి గారు అంటే గద్దరు, వివి గారు అంటే వి ప్రకాష్ వరవరరావు గారు ఏం చేశారు. సామాజిక పృహ లేకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగింది, ఉమ్మడి భారతదేశం మొత్తంలో 12 రాష్ట్రాలకి 29 రాష్ట్రాలు మొత్తం భారత విప్లవోద్యమం అంతా ఫెయిల్యూర్ గానే ఉన్నది. ఎందుకంటే లక్షల మంది రక్తముడిరు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో లక్షల మంది. ఇలా అంబుజ్మాడ్ గానీ, మధ్య భారత్ గానీ, బస్తర్ గానీ, ఇలా ఛత్తీస్గఢ్ గానీ, ఒరిస్సా గానీ లక్షల మంది ఇలా రక్తముడిరు. ఎందుకు? పేద ప్రజల అభ్యున్నతి కోసం రక్తముడిరు తప్ప ఇలా బూర్జో పార్టీలు వచ్చి అమిత్ షా ఇలా ఏం చేస్తున్నాడు, కగార్ 1, కగార్ 2 పెట్టారు. అంటే ఇలా జరిగిందంతా భారత విప్లవోద్యమం ఫెయిల్యూర్. ఎందుకు ఫెయిల్యూర్ అంటే ఇక్కడ కోవర్ట్ వ్యవస్థ, ఇక్కడ ఎలా పీపుల్స్ గెరిల్లా ఇలా ఫెయిల్ అయింది. వాళ్ళ ఆయుధ సంపత్తి ఫెయిల్ అయింది. అంటే వాళ్ళ కన్సైనల్లో సక్సెస్ లేదు. ఎందుకు నేపాల్లో సక్సెస్ అయ్యారు, ఎందుకు రష్యాలో సక్సెస్ అయ్యారు, ఎందుకు చైనాలో సక్సెస్ అయ్యారు, ఎందుకు కొరియాలో సక్సెస్ అయ్యారు అంటే వాళ్ళ టార్గెట్ చక్కగా ఉంది, వాళ్ళ వెపన్ సక్సెస్ ఉంది, వాళ్ళ మెంటల్ సక్సెస్ ఉంది, వాళ్ళ క్లారిటీ సక్సెస్ ఉంది. అంటే భారత విప్లవోద్యమం కొండపల్లి సీతారాం దగ్గర మొదలు పెడితే తిరుపతి వరకు ఇలా ముప్పాల లక్ష్మణరావు కానీ, తిరుపతి కానీ మొత్తం దాంట్లో ఫెయిల్యూర్ ఉంది. ఎందుకంటే ఇలా 2004లో రాజశేఖర రెడ్డికి వచ్చిన తర్వాత చర్చల పేరు మీద మొత్తం వెపన్స్ తీసుకొని ఇలా టార్గెట్ పెట్టి కోవర్ట్ వ్యవస్థ పెట్టి తెలంగాణలో హత్యా రాజకీయాలు చేసి కాంగ్రెస్, బీజేపీ మొత్తం తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇలా విప్లవోద్యమం లేకుండా, పీపుల్స్ వార్ పార్టీ లేకుండా చేసినాయి. అంటే రాబోయే తరాలకు న్యాయం జరగలేదు. ఇలా మొత్తం గ్లోబలైజేషన్ పేరు మీద, సంపద పేరు మీద, అదాని పేరు మీద, అంబానీ పేరు మీద మొత్తం జరుగుతున్నదంతా బీద ప్రజలు బతకడానికి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో లేదు. రాబోయే కాలంలో రాజ్యాంగం కూడా నేనేం చెప్తున్నా అంటే ఇలా మీరు రాజనీతి వాళ్ళకు నేను సలాం చేస్తున్నా. రాబోయే కాలంలో కూడా భారత రాజ్యాంగాన్ని సవరణ చేసి ఇది హిందూ రాజ్యం, భారతదేశం లౌకిక రాజ్యం కాదు. ఇలా క్రిస్టియన్లు కానీ మైనార్టీలు బతకలేకుండా హిందూ రాజ్యం రావడానికి ఆస్కారం ఉంది. ఇది అమిత్ షా రాజ్యాంగము, మోడీ రాజ్యాంగం రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ విప్లవోద్యమాలు ఇవన్నీ భారత యుద్ధంలో ఫెయిల్ అయినాయి. ఎందుకంటే ఇక్కడ జరిగిందంతా కువట్టు వ్యవస్థ, ఇలా జరిగిందంతా
వెన్నుపోడు వ్యవస్థ. ఇలా కాంగ్రెస్ బీజేపీ లాస్ట్ 8 years లో చేసిన చరిత్ర మొత్తం అదే. ఇలా ప్రాంతీయ పార్టీలన్నీ బీద కోసం పనిచేసినాయి, జాతీయ పార్టీలు బీదల కోసం పనిచేయలే. ఇలా ఫెయిల్యూర్ భారతదేశాన్ని ఒక ఉక్కు పాదంతో. వెంకటేశ్వర్లు గారు, సార్ ఇక్కడ నాయకులకు మేధావులకు మావోయిస్టుల మధ్య లోపాయికారి ఒప్పందాలు ఉన్నాయనే ఆరోపణలో నిజం ఎంత అంటారు వెంకటేశ్వర్లు గారు? నేనేమంటున్నంటే, ఒకప్పుడు రిక్రూట్మెంట్ మేధావులతో జరిగేది పీపుల్స్ పవర్ పార్టీ, ఒకప్పుడు మంచి మేధస్సు జరిగేది పీపుల్స్ పవర్ పార్టీ. ఇవాళ మేధస్సు అనేది లేకుండా మామూలు వ్యక్తులు రిక్రూట్మెంట్ అవడం వల్ల వెపన్ గురించి తెలియకుండా, రాజ్యాంగం గురించి తెలియకుండా ఇలా వాళ్ళు చేయలేకపోయినదే ఫెయిల్యూర్. ఇలా ఎందుకు జరుగుతుందంటే, ఇది రిక్రూట్మెంట్ లేదు. గత 10 సంవత్సరాలకు వెళ్ళి తెలంగాణ వచ్చింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇలా ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మిగతా మొత్తం మధ్య భారతదేశం మొత్తం ఇవాళ మొత్తం ఆదాని అంబానీ చేతిలో పోయింది. ఇవాళ మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ వాళ్ళ చేతిలో పోయి ఇదంతా నడవలేని వ్యవస్థలో కాగారు 1 కాగారు 2 నడుస్తుంది. ఇలా హెడ్మా చరిత్ర చూసుకున్నా కూడా ఇలా ఏం సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది, ఒక హెడ్మా గారి ఒక పాట వస్తే అందరూ వింటున్నారు, కానీ విన్న స్థాయిలో న్యాయం జరగట్లేదు ప్రజలకు. ఇలా విప్లవోద్యమం అంటే నీరు, ఫుడ్, ఉండడానికి నీడ. కానీ ఇవాళ దేశంలో భూగోళ లేని స్థాయిలో భారతదేశం 123 స్థాయిలో ఉందంటే ఎక్కడ డెవలప్ అయింది భారతదేశం? ఇలా 200 సంవత్సరాలు హైలో ఉంది అమెరికా. ఇలా చైనా ఎక్కడుంది, ఇలా కొరియా ఎక్కడుంది, జపాన్ ఎక్కడుంది, ఇండియా ఎక్కడుంది, తెలంగాణ ఎక్కడుంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎక్కడుంది? అంటే ఇలా బూర్జో పార్టీలు ఏలుతున్న రోజులు ఎవరు ఏం చేయలేరు. అంటే నక్సలిజాన్ని, మావోయిజాన్ని, లెనినిజాన్ని, హిప్నాటిజాన్ని, జర్నలిజాన్ని తొక్కేయాలి. హిప్నాటిజం, జర్నలిజం, మావోయిజం ఇవన్నీ ఇజాలను మొత్తం వెంకటేశ్వరరావు గారు, విప్లవం విజయవంతమైనటువంటి దేశాలలో బుర్జువా పార్టీలు కాకపోతే విప్లవ పార్టీలు వెళ్తే విప్లవాన్ని విజయవంతం చేసుకున్నారా? అక్కడ రాజ్యాంగానికి ఇక్కడ రాజ్యాంగానికి చాలా డిఫరెంట్ ఉన్నాయి. ఇలా అమెరికాలో 4 సంవత్సరాలకు రాజ్యాంగం ఉంటే మనకు 5 సంవత్సరాలు ఉంది. బుర్జువా పార్టీలు పాలిస్తున్నాయి కాబట్టి విప్లవోద్యమాలు ఇక్కడ సక్సెస్ కావనే పాయింట్ మీరు నొక్కి చెప్తున్నారు. విప్లవ పార్టీలు ముందుకు వస్తాయి. నేను 100% పార్టీలు ఉన్నన్ని రోజు విప్లవోద్యమాలు పనిచేయలేవు. కొవ్వట్టు వ్యవస్థ తయారైతుంది, బీద వాళ్లకు కూడు గుడ్డ నీరు ఇవ్వలేరు. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బూర్జో పార్టీలను కనుమరుగు కావాలంటే మరో విప్లవోద్యమాలు రావాలి, మరో లెనిన్ రావాలి, మరో మార్క్స్ రావాలి, మరో ఫడల్ కాస్ట్ రావాలి. అది వస్తేనే అవుతుంది తప్ప మరో ప్రచండ రావాలి తప్ప మనం కొత్త వెపన్స్ పట్టుకొని 56లు, AK-47 పట్టుకొని GK-9 జర్మన్ టెక్నాలజీ పట్టుకుంటే ఇది అయ్యే పని భారతదేశం లేదు. ఇది అయింది ప్రపంచంలో, నేపాల్లో జరిగింది, చైనాలో జరిగింది, రష్యాలో జరిగింది, వేరే దేశాల్లో సక్సెస్ అయింది. ఇక్కడ కాకపోవడానికి కారణం ఏంటంటే ఇది లౌకిక భారతదేశం. ఈ భారతదేశంలో విభిన్న జాతులు ఉంటాయి. వెనుకకెళ్ళి ఒకడు పడతాడు, ముందడికెళ్ళి ఒకడు పడతాడు, గోడల మధ్యలో చాలా విభిన్న వ్యత్యాసాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ సక్సెస్ కావడానికి కారణం అదొకటి సార్ నేను చెప్తున్నా. సార్ రేవంత్ గారు, చరణ్ గారు, ఇప్పుడు ఈ దేశం నిజానికి ఈ దేశానికి చిత్రపటం.